అందుకే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నవి 1-2 పనులు కూడా చేయకపోగా ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారే, మరి వీళ్ళని ఎవడు విశ్వసించాలి? పైగా ఈయన చెప్పేది మీరు చక్కగా నిలబడు, ఫస్ట్ నువ్వు నిలబడు అని చెప్పి ఇక ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పన్నావు, నువ్వు రద్దయిన 1000 రూపాయల నోటు అంటూ, అరే వాహ్ నువ్వు రద్దయిన 1000 రూపాయల నోటు అని చెప్పి ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాడు, ఇప్పుడు మెదడు సైతం అంటూ నీకోసం ప్రజలు ఎవరు బాధపడతలేరు. ఆంబోతుల్లా కొడుకును అల్లుడిని ఊరి మీదకి వదిలినావు. మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ, కేసీఆర్ హాజరై వైఖరి స్పష్టం చేయాలి. మొగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక 14 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్లో పడుకొని గంభీరంగా చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నావయ్యా గంభీరంగా? ఆంబోతుల్లాని అల్లుడు కొడుకును ఊరు మీదకి వదిలినావు, ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారంట. అయ్యా కేసీఆర్ 4 కోట్ల ప్రజలెవరూ బాధపడతలేరు, అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాం. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాం. 10 ఏళ్లలో ఇయ్యని ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చారు. ఓకే, వాస్తవమే, ఓకే, బ్రహ్మాండం, మీరు బ్రహ్మాండంగా ఇచ్చినామని మీరు చెప్పిండ్రు. ఓకే, ఇది ఇప్పుడు లెంకులాడు కష్టం, ఇక మావన్ బాధ ఇది, అంతేనా? అంటే ఉద్యోగాల సంగతి ఇప్పుడు మరి యువత కోసం ఎన్నో చెప్పారు కదా, ఇప్పుడు ఇవి చేసినామని చెప్పినప్పుడు ఇక రోడ్లు రైళ్ళు ఇవన్నీ చూడాలి. ఇక మరి యువత కోసం ఏమో 55,000 ఉద్యోగాలని వాళ్ళే చెప్పారు కదా. అదే మరి అయితే దీన్ని పట్టుకొని పీకుదాం సాపుడే. ఇక్కడ చూడరు ఇక జర్నలిస్టులది పోతుంది అట్లకెళ్ళి, అది అటే పోతుంది. ఇక జర్నలిస్టులది ఎటు పోతుందో తెలుస్తలేదు కానీ న్యాయవాదులది, జర్నలిస్టులది, కార్మిక సంక్షేమం, ఈ సంక్షేమం, ఆ సంక్షేమం, యువత, నిరుద్యోగం వచ్చిందా? ఇక చూడురు ఇక దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పురు? ఇక్కడ నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని చెల్లిస్తాం. వచ్చిందా నిరుద్యోగ భృతి? కేసీఆర్ ఇవ్వకపోతే ఏమే భృతి అంటారు. మరి ఇప్పుడు ఎందుకో నిరుద్యోగ భృతి గురించి ఎవడు మాట్లాడాడు? 20,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తాం, పాత పద్ధతిలోని డిఎస్సి కొనసాగిస్తాం. యూపీఎస్సి, ఎస్ఎస్సి తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగ వార్షిక క్యాలెండర్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మేము డిపార్ట్మెంటల్ తదితర పోస్టులను భర్తీ చేస్తాం. ప్రభుత్వ శాఖలలో 1,00,000 ఉద్యోగాలను సంవత్సరం లోపే భర్తీ చేస్తాం. ఇన్నరా సుశిరా? సంవత్సర కాలంలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు 55,000 చేసినాం, సగం చేసినాం సరిపోతుందని మీరు 10 ఏళ్ళలో ఏంది మేము చేసినామని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎవడు పెట్టుకోమన్నాడు? ఇక్కడ ఈ పాయింట్ ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పుండ్రా. అసలు వీళ్ళకు సిగ్గా ఉండాలి కొంచెం. మన ఇట్లాంటి మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది నాకు ఓసారి, అంటే ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు అడుగుతాడు, మాకేం అక్కరా అన్నట్టుగా ఇగో ప్రభుత్వ శాఖల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇక వీళ్ళు చెప్పింది ఎంత? ఇగో 55,000 ఉద్యోగాలు వచ్చినాయని ఆయన నోటి నుంచే మళ్ళీ ఇది ఎవడో మంది అంటలేడు, బయటోడు ఎవడో అనామకుడు అంటలేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. దీన్ని గొప్ప చెప్పుకుంటూ మీరు 10 ఏళ్ళలో ఇయ్యని కూడా మేము ఇచ్చినామని చెప్తారు. 10 ఏళ్ళలో వాళ్ళు ఎన్ని ఇచ్చారు నీకు లెక్క ఎరకనా? ఎనడం చూసినావా? వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం చూడలేదా? గతంలో తెలియదా? 1,45,000 ఉద్యోగాలకి ఆయన బయటకు వచ్చి లెటర్ చూపించింది మనం అందరం కూడా చూడలేదా? అదంతా సాక్ష్యం కాదా? అయితే ఇప్పుడు ఇక్కడ 1,00,000 ఉద్యోగాలను చేస్తా అంటే వాళ్ళు 2 లక్షలని చెప్పారు. ఇంకా ఎవరు ప్రియాంక గాంధీ వచ్చి సరూర్నగర్ స్టేడియంలో 2 లక్షలు చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు ఏమైనా చెప్పాలి అంటే సగమే చేసారు అన్నట్టు, సగం చేసి అయిపోయిందని చెప్తున్నారు అన్నట్టు. మిగిలిన 55,000 ఎప్పుడు, మిగిలిన 45,000 ఎప్పుడు చేస్తారు? డిఎస్సీలు రెగ్యులర్గా నిర్వహిస్తాం, డిగ్రీ పర్సంటేజ్తో నిమిత్తం లేకుండా బీఈడి, డిఎడ్, టెట్ అర్హతలు ఉన్న వారికి డిఎస్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ డిఎస్సీ 94, 96, 98 మరియు 2008 నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన బీఈడి అభ్యర్థులకు తగు న్యాయం జరిగేట్టుగా విధంగా నిర్ణయం తీసుకుంటామంటూ పాపం వీళ్ళు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఈ డిఎస్సీలో 94, 96, 98, 2008 నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు సెలెక్ట్ అయినా వాళ్ళకి ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. దానికి కారణం ఏంటిది? దాని పరిష్కారం ఏంది? వాళ్ళు ఎందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వాల వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది? ఎప్పటి నుంచి వాళ్ళు 94 నుంచి చూస్తూ ఉన్నారు. 94 వాళ్ళు అట్లే పోయారు, 96 వాళ్ళు అట్లే పోయారు, 98 వాళ్ళు అట్లే ఉన్నారు, 2000 వాళ్ళకి ఇంత ఏజ్ అయిపోతూ ఉంటే టెన్షన్ పట్టుకుంటుంది. ఇక్కడ చూడరు వాళ్ళకి న్యాయం జరిపిస్తామని చెప్పారు. ఇక విద్యారంగం, ఈ రంగం, ఆ రంగం మాట్లాడితే మత్తుకుంటాయి ముచ్చట్లు. ఇక అని ఇక్కడ 55,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనట బలంగా కొడతాడట, కట్టలేకుండా సరిగా నిలబడడం నేర్చుకోండి ఆయన అంటూ ఇక ఈ మాట అయితే సరే పర్సనల్కి పోతుంది, ఇది మనం మాట్లాడితే కూడా
అప్పుడు కూడా గిట్లనే గమ్మత్ చేసిండు, దారం పెట్టి ఇట్లా దారం మీద నడుస్తూ పెట్టు అని ఏదో కామెడీ చేసిండు. సరే అవన్నీ కూడా అనడానికి బాగానే ఉంటాయి. నీ లెక్క ఉన్నప్పుడు ఆయన ఉరుకుంటూ చూస్తే నువ్వు ఆగకపోతుంటివి. నువ్వు ఇలా నువ్వు నిలబడవు, ముందర కూడా నిలబడకపోతుంటివి ఆయన ఉరికితే. ఆయన అట్లా ఉరికేపట్టుకే ఇలా ఈ స్థాయిలో ఉన్నది. అయితే ఆ ఉరుకుళ్ళు లేకపోతే పట్టుకుళ్ళు శాతకాకపోళ్ళు ఇవన్నీ పక్కకు పెడితే వయసు అయితే ఎవరు ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. కానీ చేసిన పనిలా పోటీ ఉండాలి, ఆయన ఇచ్చిన హామీలలో పోటీ ఉండాలి. మరి 6 నెలలు కాగానే ఇట్లా చక్కగా టింగ్ అని చెప్పి రైతుల ఖాతాలల్లో అకౌంట్లల్లో రైతు బంధు వేసుట్లా మరి ఆయన లెక్క ఎందుకో పోటీ పడకపోతుంది. రుణమాఫీ చేయలేడు, సరే రుణమాఫీ చేయనందుకే కదా ఆయన నోడగొట్టిరు. అది ఒకటే కాదు, ఇక రైతులంతా చెప్పేది అదొకటే. రుణమాఫీ చక్క వేయలేడు కాబట్టి ఆయన నోడగొట్టిరని చెప్పినప్పుడు రైతు బంధు ఎందుకో కరెక్ట్ వేయకపోతే మరి ఇప్పుడు ఎందుకో వేయడం చేతనైతలేదు నీకు. మరి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మరి ఆయన రుణమాఫీ చక్క చేయకపోతే నీకు రైతు బంధు వేయడమే చేతనైతలేదు కదా. మరి అసలు ముచ్చట మరి ఆయన రెగ్యులర్గా 9 సార్లు వేస్తే నువ్వు ఒకసారి కూడా రెగ్యులర్గా వేయకపోతావు కదా. మరి దీన్ని వైఫల్యం అని చెప్పరా? మరి అనరా? ఇప్పుడు ఇక దాని గురించి చెప్పుకుంటా కట్టలేకుండా నిలబడడం నేర్చుకోండి. నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సొరుగుతున్నావా, నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నావా అంటూ ఇక చెప్పడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని 14 నెలలు. ఇప్పుడు ఈయనకు ఎందుకు ఈ తొందరపాటు, ఏమక్కరనో, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతుందో నాకు తెలుస్తలేదు. కానీ కావాలని లేపి మరీ తన్నించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎటు తిరిగి ఎటు పోతుంది అనేది మనందరికీ తెలుసు. ఉన్న సీటును కాపాడుకోవడానికి చేసే పనులు చేస్తే సరిపోతుంది తప్ప ఇవన్నీ కూడా ఉత్తమ ముచ్చట్లు, ప్రజలకు ఏ మాత్రం అక్కడికి రాని ముచ్చట్లు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మళ్ళీ బీజేపీలోనే ఒక కౌంటర్ వేసిండే. బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా, రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, డిప్యూటీ సీఎం బట్టి దామోదర్ రాజనరసింహ అంటూ బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో మీరు గద్దర్ కనుక గుర్తించకపోతే, గద్దర్ను కనుక మీరు ఇంకా ఇట్లనే మాట్లాడితే ఆయనకి పద్మశ్రీ ఇవ్వాల్సిన ప్లేస్లా ఇంకా రకరకాలుగా విమర్శలు చేశారు. కాబట్టి వాళ్ళకి ఒక కౌంటర్ ఇస్తూ మీ పేరు మీ చిరునామా రేపు పొద్దుగల మీరు గద్దర్ కాలనీ, గద్దర్ నగర్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తా, నేను తలుచుకుంటున్నట్టే ఆ పేరు కూడా మారుస్తా అని ఆయన అధికారాన్ని చూపెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆయన నాకున్న అధికారం ఇది అని చూపెట్టడానికి ప్రయత్నం చేసిండు. మరి అదే గద్దర్ మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాడు, కాంగ్రెస్ పార్టీని అన్నటువంటి మాటలను కూడా ఒకసారి పాతయి తీసుకొని చూస్తే మీకు కూడా సమజ్ అవుతుంది ఎవరినేమంటున్నారు. ఏది గ్యారంటీ లేదు తెలుసా. ఇలా వీడిని అన్నోడు రేపు పొద్దుగల వాడిని అంటలేడన్న గ్యారంటీ ఏం లేదు. ఎవడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అన్నట్టు అయిపోయింది. మొత్తం అన్ని అట్లే అయిపోయినాయి, అన్నిట్లో రాజకీయాలలో కూడా అట్లే అయిపోయినాయి, నాయకులు కూడా. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లరమల్లర అపవాదులు పెట్టే శిల్పి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కొడితేనంట మంచిగానే చెప్పిండు కదా ఆ రోజు ఒక టీవీ ఛానల్ వేదికగా మంచిగానే చెప్పిండు. జర పెద్ద బాధ్యత దొరికింది మీకు, జర మంచిగా దొరికింది, దాన్ని గంభీరంగా నిలబెట్టుకోండి, ఉందాగా ప్రవర్తించండి, ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు చిలిపి ప్రయత్నాలు బంద్ చేసుకోరని మంచిగానే చెప్పిండు జర. కానీ వీళ్ళు మాత్రం ఇగో బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కథలే లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ ఇగో గీ మాటలు మాట్లాడే ఆయనతో ఖరాబ్ చేసుకుంటుండే. గిటువంటి మాట్లాడే ఉన్నవి ఖరాబ్ చేసుకుంటుండు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది దానికి? ఎట్లా విమర్శ ఎట్లా చేస్తాను? అసలు ఓ సబ్జెక్టు లేదు, ఒక డేటా లేదు, ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. నిజంగా ఒక డేటాతో మాట్లాడినట్టువి ధైర్యం ఉంటే నీకు అంత బాధ అయితే మేమేమేం చేసినామని చెప్పి రైతులకు నువ్వు ఏం చెప్పాలనో లేదా ప్రజలకు ఏం చెప్పాలనో ఆ చెప్పే విధానం చూపెట్టనుంటివి. అది విడిచిపెట్టి నువ్వు చక్కగా నిలబడి నేర్చుకో, నువ్వు తాగుడు నేర్చుకో, నువ్వు తిరిగి నేర్చుకో అని గిదా భాష. ఇదేం అవసరం మనకు అసలు? అంటే వాళ్ళు విమర్శలు చేస్తే మేము ఊరుకోవాలన్నా వాళ్ళు ఏం విమర్శలు చేసిరు చెప్పురి? మీరు ఉన్నప్పుడు చేసిన దానికంటే ఎక్కువ ఏమైనా చేసిరు, అదన్నా చూపెట్టుర్రు గారు అదన్నా. సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? నెల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో పట్టుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఇది ఒక్కటి నేర్చుకోండి ఇక, ఇది ఒక్కటి నేర్చుకోండి ఇక. ఆంబోతులు భీంబోతులు ఇగో ఊరు మీద వదిలిలో మైసమ్మ మరేది జాంగిర్ పేరు. మరి గాళ్ళని ఎదుర్కోవడమే అవుతలేదు నీతోని. ఆయనతో ఈయన గిట్లా వస్తే నువ్వు తట్టుకుంటావా? ఎందుకు వచ్చింది అది నీకు? సరే వాళ్ళని ఆంబోతులు అన్నావు, ఆంబోతులో దునపోతులో ఏదో ఇక మీకు మీ భాష మీకే అర్థమవుతుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనే నువ్వు ఇంత కథలు పడతా ఉన్నావు, కింద మీద అవుతా ఉన్నావు. ఆయనతో
కేసీఆర్కి ఇట్లా బయటకు వచ్చి గదే ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ పోతావు అని అడుగుతారు ప్రజలంతా. పీర్ల దర్గా వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్ పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం. గదే ఇక గదే నేర్పించండి, ఇక కోసుకుంటాం కదా మనము అని. జహాంగీర్ పీర్ దర్గా కాడ మేకపోతు లెక్క తింటావు. ఏం తింటారు ఇప్పుడు? ఏం తిన్నారు? పోనీ తిన్నది ఉంటే బయట పెట్టమని చెప్పినాం. ఇప్పుడు అన్న తింటుర్రా? ఎమ్మెల్యేలుగా మరి ఏమైనా నడుస్తూ ఉందా? మరి మీకు తెలియకుండా వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈయన అన్నందుకన్నా ప్రూవ్ చేయాలి.